కానీ దక్షిణ తెలంగాణకి బీఆర్ఎస్ తీరని ద్రోహం చేసింది. మొత్తం కాళేశ్వరం పేరుతో ఉత్తర తెలంగాణకి మొత్తం అంతా నీళ్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డిని పెండింగ్ పెట్టారు. ఏవైతే కుర్చీ చేసుకుని కూర్చొని పని చేయిస్తానన్న కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ని ఈ రోజుకి కంప్లీట్ చేయలేని పరిస్థితి ఉంది. కృష్ణా వాటర్లో అన్యాయం చేశారు. దీంతో దక్షిణ తెలంగాణ అనేది కంప్లీట్గా ఇంకా ఏదైతే తెలంగాణ అభివృద్ధి ఫలాలు దక్కలేకుండా పోయిందని అని మాట్లాడుతున్నారు వాళ్ళు కదా. దక్షిణ తెలంగాణలో ఎంత పంట పండిందో, ఎంత పంట పెంచినో మీకు తెలుసు. మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి తీసుకొచ్చినాం మేము. నల్గొండ జిల్లాలో 10 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి తీసుకొచ్చినాం మేము. కృష్ణ నీళ్ళను వాడడం ద్వారానే. ఏ రకంగా తెచ్చారు? ఎట్లా తెచ్చినామంటే తెలంగాణ నల్గొండ జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన జిల్లాలో 2014 ముందు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా రికార్డు సృష్టించినాం. అవన్నీ కూడా ఉన్నాయి, నేనేం కవిత్వం చెప్పేది కాదు. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా దాదాపుగా 25 లక్షల పైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి జీరో నుంచి వెళ్ళి అక్కడ తీసుకొచ్చినాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా మ్యాక్సిమం పూర్తి చేసినాం. 10 నుంచి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు అదనంగా తీసుకొచ్చినాం. మీరు మీ జిల్లా రిపోర్టర్లు ఉంటారు అక్కడ, ఏ జిల్లా రిపోర్టర్ని అడగండి, అక్కడికి పంపించి పెరిగిందా లేదా వాళ్ళే సాక్షులు. మనం ఇక్కడ కూర్చొని ఎన్ని అబద్ధాలు మాట్లాడుకున్నా, వీళ్ళు ఎన్ని అబద్ధాలు కూసినా ఆ జిల్లా వార్తల రిపోర్టర్లను అడగండి, మీరు లైవ్లో అడగండి. రైట్.